వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట. తెల్లబట్ట అవుతే పిల్లలు పుట్టరా అని చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని అడగడం జరుగుతుంది. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో తెల్లబట్ట అనేది నార్మల్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ కూడా ఉంటాయి. నార్మల్ కండిషన్స్ అంటే పీరియడ్ వచ్చే ముందు, ఇంకొకటి ఎగ్ రిలీజ్ అయ్యే ముందు, ఓవ్యులేషన్ ముందు జరిగే తెల్లబట్ట అనేది నార్మల్. సో నార్మల్ తెల్లబట్ట అయితే వాసన గాని ఇచ్చింగ్ దురద గాని ఉండవు. సో వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి హార్మోనల్ చేంజెస్ వల్ల వైట్ డిశ్చార్జ్ లాగా కనిపిస్తాయి. ఇంకొకటి యోని ద్వారంలో అంటే వెజనాలో ఉన్న గ్రంథుల నుంచి వాళ్ళు ప్రేరేపితమైనప్పుడు అక్కడి నుంచి గ్లాండ్స్ అనేవి సెక్రీషన్, గ్రంథుల నుంచి కొన్ని లిక్విడ్ లాగా బయటికి వస్తుంది. ఓవ్యులేషన్ ముందు కానీ లేదా పీరియడ్ ముందు కానీ ఎప్పుడన్నా వాళ్ళు ప్రేరేపితమైనప్పుడు కానీ కొంచెం వాటరీ డిశ్చార్జ్ లాగా వస్తుంది. సో ఇది అబ్నార్మల్ కాదు, ఇది నార్మలే. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అంటే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి అదే వైట్ డిశ్చార్జ్ పాలు ఎరిగితే మనకి కుదుపలుగా పెరుగుగా చిన్న చిన్న ముక్కల్లాగా రావడం, ఇచ్చింగ్ దురద ఉండడం, స్మెల్ ఉండడం, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి కలర్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది గ్రీనిష్ గా రావడం, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఒక్కోసారి ఎల్లో కలర్ మ్యూకోపురిలెంట్ డిశ్చార్జ్ అంటారు, చీమిడి లాగా రావడం, ఇవి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కి సంకేతాలు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు దానిని నెగ్లెక్ట్ చేయకూడదు. మీ దగ్గరలోని డాక్టర్ గారిని సంప్రదించండి. దానికి మీకు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అంటే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, కింద నుంచి గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది చూస్తారు. అక్కడ ఒకవేళ ఎరోజన్, గర్భసంచి సర్విక్స్ అంటారు, దానికి ఏమైనా పూతలాగా ఉంటే దానికి తగ్గ యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ చేపించుకోకపోతే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది గర్భసంచి ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచికి ట్యూబ్స్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వారు కలిస్తే కనుక బాగా మంట రావడం, దురద, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. దీని వల్ల శుక్రకణాలు పైకి మైగ్రేట్ అవ్వడానికి, ఫలదీకరణ జరగడానికి కూడా ఆటంకం కలిగించే అవకాశాలు ఉంటాయి. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కి కంపల్సరీగా మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ.